హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ సిరీస్ స్టార్ట్ చేశాను నేను. ఇది ఎపిసోడ్ 2. సో, ఈ స్ట్రీట్ ఫుడ్ లైన్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సెక్రటేరియట్ దగ్గర ఉండే స్ట్రీట్ ఫుడ్ లైన్ అనమాట. ఇది బేసిక్‌గా ఫుడ్ స్టార్టప్స్‌కి ఒక హబ్. నైట్ టైము ఈ వ్యూ చూస్తూ తింటుంటే అసలు భలే ఉంటుంది. సో, ఫస్ట్ మనము మురి మిక్చర్‌తో స్టార్ట్ చేద్దాము. ఒక మురి మిక్చర్ ఆర్డర్ ఇచ్చాము. 30 రూపీస్ పడుతుంది. బట్ అంకుల్ లెమన్ ఏసి బాగా మిక్స్ చేశారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నా రేటింగ్ వచ్చి 9/10. అలా మురి మిక్చర్ తిని అయిపోయాక చిన్న ఫోటోషూట్స్ అయితే ఒకటి అవ్వాలి కదా, అంత బ్యూటిఫుల్ ప్లేస్ మన ముందున్నప్పుడు. సో అది కూడా కంప్లీట్ అయిపోయాక కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అలా చాలా స్టాల్స్ ఉన్నాయి. అందులో యూత్ అప్పం అని దోశ స్టాల్లో ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. జనరల్గా అది మనం ఆలోచిస్తాం కదండి, క్రౌడ్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందని వెళ్ళిపోతాం కదా, అలాగే వెళ్ళిపోయాను నేను కూడా. అలా వెళ్ళి వాళ్ళ స్పెషల్ ఉగ్గాని దోశ ఆర్డర్ ఇచ్చాము. 80 రూపీస్ పడింది. దోశ ఓకే అంటే యావరేజ్ అనిపించింది టేస్ట్, ఎందుకంటే గీకరం దోశ ఈజ్ మై ఫేవరెట్. దాన్ని వదిలి బియాండ్ వెళ్ళి నేను ఉగ్గాని దోశ ఆర్డర్ ఇచ్చాను. సో ఉగ్గాని పక్కన పెడితే దోశ మాత్రం క్రిస్పీగా చాలా బాగుంది. అండ్ చట్నీస్ కూడా బాగానే ఉన్నాయి. దీనికి నా రేటింగ్ వచ్చి 8/10. కొంచెం ముందుకెళ్తే మనకు ఒక అవకాడో స్టాల్ కనిపించింది. అబ్బో ఇంత హెల్తీ మన వల్ల కదమ్మా అని చెప్పి అలా ముందుకు వచ్చేసి నల్లగా వేగుతున్న ఆయిల్లో చికెన్ పకోడీ ఆర్డర్ ఇచ్చాము. 100 గ్రామ్స్ 80 రూపీస్ పడింది. పర్లేదు, టేస్ట్ ఓకే ఉంది. స్మెల్ వచ్చినంతగా టేస్ట్ లేదనిపించింది. సో కొంచెం సాల్టీ అనిపించింది. 7/10. అప్పటికే పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ ఉంది, కానీ నా నరాలు ఎక్కడో డెజర్ట్స్ కావాలని బాగా వేధిస్తున్నాయి. సరే అని పక్కనున్న హాట్ చాక్లెట్ బ్రౌనీ స్టాల్లో హాట్ చాక్లెట్ బ్రౌనీ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. 100 రూపీస్ పడింది. కానీ నా ఒపీనియన్ ఏంటంటే బ్రౌనీ కొంచెం సైజ్ ఎక్కువ ఉండొచ్చు, లేదా కొంచెం ప్లఫీనెస్ యాడ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఎక్కువ బ్రౌనీస్ తింటాను. సో ఈ టేస్ట్లు నాకు కొంచెం ఐడియా ఉన్నాయి. సో అవన్నీ చూడగా నా రివ్యూ వచ్చి 7/10. ఇన్ని సాలిడ్స్ నోట్లోకి వేసాక మరి లిక్విడ్ పేగా అరుస్తుంటుంది కదా, ఏదైనా తాగాలి అని. వాటర్ ఎంత తాగుతాం చీప్గా అని ఇక్కడ గోలీ సోడా బండి కనిపిస్తే వచ్చి అడిగాం. ఇక్కడ చాలా వెరైటీలు ఉన్నాయి రకరకాలుగా. నాకు ఈ కలర్స్ అన్నీ ఏమో అనిపించలేదు. సో లైమ్ సోడా ఒకటి ఆర్డర్ ఇచ్చాము. 35 రూపీస్ పడింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మలే, నిమ్మకాయ నీళ్ళు, ఇంకా టేస్ట్ బాగుండేదేమో దాంట్లో. ఓకే పర్లేదు. 8/10. అలా కొంచెం ముందుకెళ్తే కొరియన్ రామిన్ అని ఒక స్టాల్ కనిపించింది. నిజంగానే ఒక బౌల్ ఇచ్చి దాంట్లో నూడిల్స్ వేస్తాడు అనుకున్నాం, కానీ ఒక మ్యాగీ ప్యాకెట్ని కలిపేసి చేతిలో పెట్టాడు. ఇది ఒక 80 రూపీస్ పడింది. టేస్ట్ అస్సలు బాగాలేదు, సాల్టీగా ఉంది. 6/10. ఇన్ని తిన్నాక బ్రెడ్ ఆమ్లెట్ తినకపోతే ఎలా, అది తినేసాం. అదొక 80 రూపీస్ పడింది. అది వచ్చి ఒక మేబీ 7/10. ఇంకా చాలా, ఇంతకంటే ఎక్కువ తింటే అలా ఫుడ్ వీడియోస్ చేసి అన్నకంటే ఎక్కువ వైరల్ అయిపోతాను అనిపించింది. అలా ఇంకెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోతున్నాను. సో బాయ్. కానీ వెళ్ళిపోయే ముందు మీకు కానీ వీడియో నచ్చితే, ఏ చిన్న పాయింట్ అయినా మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.